ప్రకృతిని దైవంగా చూసిన ఏకైక మతం. ప్రకృతిని పూజించటం అంటే ప్రకృతితో మమేకమై దానిని దైవంగా భావించి గౌరవించి భవిష్యత్ తరాలకు అందించడం. గంగా, యమున వంటి నదులను, వేప, రావి వంటి చెట్లను, తులసి వంటి మొక్కలను, ఆవు, ఏనుగు వంటి జంతువులను, అగ్ని, వాయువు మరియు సూర్యుడిని పూజిస్తారు. పృథు మమ మాత అంటే భూమి నా తల్లి అని మనకు వేదాలు నేర్పుతున్నాయి. హిందూ మతంలో ఆధ్యాత్మికత, కుటుంబ విలువలు, సామాజిక నీతి, కళ మరియు సంస్కృతి, ఆరోగ్యం మరియు వైద్యం, సైన్స్ మరియు ఖగోళ శాస్త్రం, యోగా మరియు ధ్యానం వంటివి ఉన్నాయి. ఇది ఎలా జీవించాలి, ఎలా ఆలోచించాలి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలి, సత్యాన్ని ఎలా కనుగొనాలి అనే దాని గురించి మార్గనిర్దేశం చేస్తుంది. ఇది మూఢనమ్మకం కాదు, ప్రకృతిని రక్షించే జ్ఞానం. నేడు ప్రపంచం పర్యావరణ పరిరక్షణ అని చెబుతోంది, కానీ సనాతన ధర్మం ఎప్పటి నుంచో పాటిస్తోంది.